నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేము బాగుండాలి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నన్ను ఒక ఇద్దరు ముగ్గురు ప్రశ్నలు వేశారు. ఏమనంటే యేసుప్రభు అంటే మాదిగోల దేవుడు అంటున్నారు. యేసుప్రభు అంటే మాదిగోల దేవుడు అంటే మరి మాదిగోళ్ళే ఉండాలిగా, పాస్టర్లు కానీ ఎవరైనా సరే. మరి అన్ని కులాల్లో పాస్టర్లు మరి యేసుప్రభు బోధ చెబుతున్నారు, ఆయన వాక్యాలు చెబుతున్నారు, మరి ఆయన పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రతి క్యాస్ట్లో పాస్టర్లు అయ్యారు. మరి మాదిగోళ్ళు అంటున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. మరి మాదిగోళ్ళ దేవుడు అంటున్నారు. మరి ఆ మాదిగోళ్ళ దేవుడిని మరి కొలుస్తున్నారుగా. మరి అసలు మాదిగోళ్ళు కొలవట్లేదుగా దేవుడిని. యేసుప్రభు స్పష్టమైన దేవుడు. కానీ ఆయన మరి ఎంత చెప్పుకున్నా ఆ దేవుడి గురించి ఎన్నో మహిమలు ఆయన వల్ల ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు. అంటే ఎందుకంటా అంటే మాట నేను ఫస్ట్లో పూజలు చేసిన దాన్ని. పూజలు చేసి చెట్లకి, రాళ్ళకి, గుట్టలకి, పుట్టలకి దండాలు పెట్టేదాన్ని. నేను కొబ్బరికాయలు కొట్టేదాన్ని, సాంబ్రాణ పుల్లలకి ఇచ్చేదాన్ని, పసుపు పూసుకునేదాన్ని, కాళ్ళకి మొహానికి కుంకుమ బొట్లు పెట్టేదాన్ని. ఎప్పటికెప్పుడు సంసారం చేసి ఎప్పుడు గుళ్ళకి వెళ్తూ ఉండేదాన్ని. నాకు దెబ్బ మీద దెబ్బ ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు మా అమ్మ ప్రార్థనలో దిగి బిడ్డలు మారాలని ఎంతో ప్రార్థన చేసేది మా అమ్మ. ఇవాళ ఆమె ప్రార్థనే మాకు. ఏదైనా తల్లిదండ్రులదే బిడ్డల కంటే. తల్లిదండ్రులను మించిన దేవుళ్ళు ఎవరు లేరు లెక్క. అయితే మన తల్లిదండ్రులు చూసుకున్న తర్వాత ఏదైనా. తండ్రికి పెద్ద తెలియపోయినా తల్లి భరాయించింది బిడ్డల్ని. ఎందుకంటే తండ్రి సంపాదిస్తాడు, సంపాదించి డబ్బు తెస్తాడు ఇంట్లో పోషిస్తాకి. కానీ బిడ్డలది అన్నీ ఆయన చూడలేడు. ఎందుకంటే ఏదైనా ఆడమడిచి చూసుకోవాల్సిందే ఇంట్లో. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా, ఆడపిల్లలనైనా పెంచాలన్నా తల్లే. తండ్రి ఉండాలి కాదంట్లా, తండ్రి ఉండాలి. తండ్రి సంపాదిస్తాడు, పోషిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ వాళ్ళు సంబంధించుకొని చూసేదంటే తల్లే. అయితే మా అమ్మ ప్రార్థన మాకు మమ్మల్ని అందరిని మార్చింది, ఆ కుటుంబాలను మార్చింది మా అమ్మ ప్రార్థన. ఆ ప్రార్థనకి వెళ్ళి అందరి కోసం, బిడ్డల కోసం, కుటుంబాల కోసం, పాస్టర్ల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, అందరి కోసం చేసేది. ప్రజల కోసం చేసేది, అధికారుల కోసం చేసేది. ఇప్పుడు ఎందుకు చెబుతున్నా అంటే మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను. ఏం లేదు, నేను కాయలు అమ్ముతున్నా. అయితే నెల్లూరు నుంచి వచ్చిన్నారంటే ఇక్కడ పనులు చేస్తున్నారు విజయవాడలో. నా కాయల బండి కాడికి వచ్చారు. ఇద్దరు వచ్చారు నెల్లూరు అంటే. వాళ్ళు ఇక్కడ పనులు చేస్తున్నారు. 10 రూపాయలు కాయలు అడిగారు. 10 రూపాయల కాయలు అంటే నాండేడి కాయ, పెద్ద కాయలు. 5 డజన్ మామూలుగా 100 రూపాయలు, 80 రూపాయలు అమ్ముతారు. 10 రూపాయల కాయలు అంటే ఒక్కొక్క పెద్ద కాయ. అది సరేలే, నేను 2 కాయలు ఇచ్చా. పెద్ద కాయలు కాబట్టి 2 ఇచ్చా. చిన్నవి అయితే 4, 3 ఇచ్చేదాన్ని. పెద్ద కాయలు అయ్యి 10 రూపాయలు 2 కాయలు ఇస్తే, ఏమ్మా నువ్వు 10 రూపాయలు 2 కాయలు ఇచ్చేవేంటి అన్నారు. ఎన్ని వస్తాయండి అన్న. మా ఊరిలో 1/2 డజన్ కాయలు ఇస్తారు అన్నాడు. ఏ ఊరయ్యా మీదన్న? నెల్లూరు అన్నాడు. అయితే ఆ మాట కాడ నేనేమన్నానంటే, అయ్యా నెల్లూరు అంటున్నావు కాబట్టి మరి అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉంటుంది నువ్వు చెప్పయ్యా. మరి నువ్వు వెళ్ళి తీసుకొని రూపాయలకి వెళ్ళి ఎంత ఛార్జీలు అవుతాయి అని చెప్పేసి అన్న. అట్ట కాదమ్మా, మాకు నెల్లూరులో తక్కువకి ఇస్తారు అన్నారు. సరే తక్కువకి ఇస్తున్నారా? కాదట్లే, నేను అక్కడ నీ ఊళ్ళో పంట ఉందేమో, నీ రైతుల కాడికి వెళ్ళి తెచ్చుకుంటామేమో, తక్కువకి ఇచ్చారేమో అని చెప్పేసి అన్నా నేను.
ఆ మాట అట్టున్నాయి. తర్వాత ఏమన్నానంటే నేను మాట మీద వాళ్ళు ఇద్దరు కాడ సెల్ ఫోన్లు ఉన్నాయి. నేనేమన్నా అంటే ఏమండి నేను నాకు వీడియోలు వస్తాయి, నా వీడియోలు నాకు ఛానల్ ఉందా యూట్యూబ్లో, మా వీడియోలు చూస్తారా అని చెప్పి అడిగాను నేను. మీరు ఏమిట్లు అన్నారు. మేము మాదిగోళ్ళు వంటి అన్నా. మీరు మాదిగోళ్ళు అయితే మీకు ఎన్ని వేసిపోయి పెడతారు కదా మీరు చూడం అన్నాడు. ఏమండి ఏమైందన్న, మేము చూడమమ్మా వేసిపోయి అసలు మేము చూడం అని చెప్పేసి అన్నారు. సరేలే వదిలేశాను. మమ్మల్ని గట్టిగా అడగాల్సిందే లేదు. ఏదంటే వాళ్ళకి కొంచెం అనుభవం ఉంది పెద్దోళ్ళు అని చెప్పి నేను అన్న ఆ మాట కప్పుకున్నా. అంటే ఛానల్ ఉంది కాబట్టి చూస్తారేమో, ఒక చూసి ఏదైనా అంటే మేము సమస్యలో బాధల్లో ఉన్నాం కదా, వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు, చూస్తారు, చూసి నలుగురు చెప్తారని చెప్పి నేను చెప్పాను. ఇంకా ఆ మాట అన్నారు. వదిలేసి ఇంకా వదిలేసి నువ్వు 10 రూపాయలకి 2 కాయలు ఇచ్చావని చెప్పి అంటే వాళ్ళు వాదన పెట్టుకున్నారు. సరే ఇంకా వాళ్ళతో వాదన ఎందుకు చెప్పి ఇంకో కాయ ఇచ్చా. సరిపోయింది అయ్యా, సరి చేసేది ఏముంది, గొడవ వద్దు ఏమొద్దు అని చెప్పేసి 10 రూపాయలకి 3 కాయలు పెద్ద కాయలు ఇచ్చా. అవి మా లెక్క అయితే ఆ కాయలు 30 రూపాయలు అవుతాయి. 10 రూపాయలకి ఇచ్చేసా. సరే పోనీ అని. నేను ఒక్కోసారి 2 డజన్లు 3 డజన్ల కాయలు అందరికి పంచుతా. ఎందుకంటే రోడ్డు అమ్మటి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళకి, రోడ్డు అమ్మటి ఆడుకున్న వాళ్ళకైనా ఎవరికైనా సరే 2-3 డజన్లు పంచేస్తా ఒక్కోసారి. ఎందుకంటే కాయ అమ్ముడు పోలేదనుకో మొత్తం పడేయటం ఎందుకని చెప్పి రోడ్డు అమ్మటి తినండి మీరు అని చెప్పేసి తలా 4 కాయలు 5 కాయలు అట్లా ఇచ్చుకుంటూ వస్తాను. అదొకటి జరిగింది. తర్వాత ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మాదిగోళ్ళు అని అంటున్నాను కదా. మాదిగోళ్ళు అంటే ఎందుకంత చిన్నచూపు? మాదిగోళ్ళు పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, సంఘాలు నడిపిస్తున్నారు, పెద్ద సేవకుళ్ళు. తర్వాత వచ్చేసి మాదిగోళ్ళలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద జాబులు ఉన్నాయి, గవర్నమెంట్ జాబులు ఉన్నాయి, గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు ఉన్నారు. సంతానం కూడా మాదిగోళ్ళకి ఎక్కువ, జనాభాలు కూడా లెక్క వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రతి కులములో మా ఇంటి ఆడపిల్లని చేసుకుంటారు. ప్రతి కులంలో ఆడపిల్ల మా ఇంటికి వచ్చింది, మా ఇంట్లో మా అబ్బాయిలు చేసుకుంటారు, మగ పిల్లలు ఇలా కలుపుకుంటున్నారు కదా. మరి అప్పుడు మాదిగానే తెలీదా? తెలిసే చేసుకుంటున్నారులే, తెలియ కూడా చేసుకుంటారు, తెలిసే చేసుకుంటున్నారు. ప్రేమించి కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది వాళ్ళకి పిల్లలు లేక కొంతమంది అటు చేసుకుంటున్నారు. ఇలా జరుగుతుంది కదా. మరి మాదిగోళ్ళకి పుట్టిన సంతానం వాళ్ళకి, మాదిగోళ్ళు పుట్టిన పిల్లగాళ్ళు మరి వాళ్ళ వంశాన్ని పెంచుతున్నారు. వాళ్ళు వాళ్ళ వంశం లేకుండా పోతుంటే వాళ్ళ వంశానికి బిడ్డలను ఇస్తున్నారుగా. మా కులంలో మగ పిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే వాళ్ళు వంశాలు పెంచుతున్నారు కదా. అప్పుడు కులం ఎందుకు కనపడట్లేదు అని అడుగుతున్నాను. అదే నేను ఏంటంటే ప్రశ్న నాది, అప్పుడు కులం ఎందుకు కనపడట్లేదు? మీ కులంలోనే మీ క్యాస్ట్లోనే చేసుకోవాలి కదా పిల్లల్ని. ప్రతి కులస్తులు కూడా ఎందుకు సేవకులు అవుతున్నారు, ఎందుకు యేసయ్య ప్రార్థనలో దిగుతున్నారు? మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి, మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి. బీదోడు కూడా లక్షాధికారులు అవుతున్నారు. యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. ఎందుకంటే సేవకులు అయ్యి కోట్లు సంపాదిస్తున్నారు. మరి అసలు మన డప్పుడు ఎందుకు కనపడలేదు కాస్టు? ఈ మాదిగోళ్ళు దేవుడు యేసయ్య అంటున్నారు. మరి కాకాని తోట వెళ్ళండి, ఎన్ని కులాలు అయితే ఉంటాయి, అన్ని కులాల్లో అక్కడ ఉంటారు జనం. కాకాని తోటలో ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఆ చర్చికి వస్తారు, కాకాని తోటకి. కలవర టెంపుల్కి వెళ్ళండి, నంబూరు, ప్రతి క్యాస్ట్ వాళ్ళు కలవర టెంపుల్లో ఉంటారు. హైదరాబాద్ అయినా సరే కలవర టెంపుల్, నంబూరు అయినా సరే, ఎక్కడైనా సరే. మరి యేసన్న మందిరానికి వెళ్ళండి, యేసన్న మందిరం అచ్చగా మాదిగోళ్ళు ఉంటారుగా. మరి అన్ని కులాలు కలిసిన వాళ్ళు వస్తున్నారు ప్రార్థనకి. మరి మాదిగోళ్ళు దేవుడు అంటున్నారు ఆయన్ని, యేసు ప్రభు మాదిగోళ్ళు దేవుడు అంటున్నాడు.
మరి మాదిగోళ్ళ దేవుడే వీళ్ళందరూ ఎందుకు కొలుస్తున్నారు మాదిగోళ్ళ దేవుడిని? అప్పుడు అందరూ ఏకం అవుతున్నారు అక్కడ, అన్ని కులాలు ఏకం అవుతున్నారుగా మందిరాల్లో. మాదిగోళ్ళు అంటారా అన్నోళ్ళు అంటున్నారు, వాళ్ళు ఎందుకు పనికిరారు అంటున్నారు. ఏంటి నాకు అర్థం అవ్వట్ల. నాకు సమాధానం చెప్పండి ఎవరో నా వీడియో చూసిన వాళ్ళు. ఇప్పుడు మాదిగోళ్ళ పిల్లల్ని ప్రతి ఓళ్ళు చేసుకుంటున్నారు, ప్రతి కులంలో చేసుకుంటున్నారు. మాదిగోళ్ళ మగపిల్లల్ని ప్రతి క్యాస్ట్లోంచి ఆడపిల్లలు వస్తున్నారు మగపిల్లలకి చేసుకొని. వాళ్ళు ప్రేమించారా అని పెళ్ళిళ్ళు చేసుకొని ఎట్టన్నా కానీ పెద్దలు నొప్పించి చేసుకొని ఎట్టన్నా కానీ వస్తున్నారు. వాళ్ళు వంశాలు మరి పెరుగుతున్నారు, పిల్లలు తరతరాలు పెరిగిపోతున్నారు. అప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు మాదిగోళ్ళని? మాదిగోళ్ళు పుట్టే పిల్లగాళ్ళు మీ వంశాలు బట్టి పెంచాలి, మీ వంశాలు పెరగాలి, అప్పుడు కనపడదు కులం. నాకు అంటున్నారు కాబట్టి ఈ మాటలు నేను అడగలుగుతున్నాను, ఏమనుకోబాకండి. ఎందుకంటే నేను ప్రార్థనకి వెళ్తాను, చాలా నిష్ఠగా ఉంటాను. ఎందుకంటే బయట నేనేం ముట్టుకోను. ఎంత ఆకలి వేసినా కూడా ఏం వేసినా నేను తినను, ఎక్కడ తినను. నన్ను చాలామంది పిలుస్తూ ఉంటారు భోజనానికి. ఎక్కడ దాకా ఎందుకు గేట్ సెంటర్లో నేను కాయలు అమ్ముతూ ఉంటాను. అక్కడ రెడ్లు పత్తి వాళ్ళు ఏదైనా చేసుకొని కార్యక్రమాలు నన్ను పిలుస్తారు, నేను వెళ్ళను. శాంతి రా భోజనం చేసి వెళ్తురా అంటారు, ప్రసాదం తీసుకుందిరా అంటారు. సార్ నేను తినను సార్, నేను చర్చికి వెళ్తాను సార్ అని చెప్పేసి అంట. సరే నీ ఇష్టం అంటారు. నన్ను భోజనాలు చాలామంది పిలుస్తూ ఉంటారు. నేను కృష్ణనది గడికి వెళ్ళి వచ్చాను, కాయలు ఎత్తుకొని అమ్ముంటూ వస్తుంటే రోడ్డు మీద శివుడికి అంటే అక్కడ భోజనాలు, శివుడు బొమ్మ పెట్టి భోజనాలు పెడుతున్నారు. నన్ను నలుగురు పిలిచారు భోజనం చేసి దురమ్మ అని. వద్దండి నేను చేయనండి, నేను చర్చికి వెళ్ళి మడిచిని అని చెప్పేసాను. సరే అని అన్నారు. వాళ్ళు ఏం మాట్లాడాలి సరే అన్నారు. అక్కడ మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వచ్చే వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు చూసి వాళ్ళు అన్నారు కాయలు అమ్ముతావా అన్నారు. కాయలేనమ్మా అమ్మేదేను, మరి వీడియోలు చూస్తున్నావు కదా మరి తెలియట్లేదు నీకు అన్నా. నువ్వు కాయలు కూడా అమ్ముతావా మరి భోంచేసేళ్ళు అని అన్నా. లేదు లేదు నేను తిన్నమ్మా అని చెప్పేస్తాను. సరే అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అన్నారు వీడియోలు బాగా చేస్తున్నావు, బాగా చూస్తున్నావు అండి అని చెప్పేసి అన్నారు. చూడండి మీరు అందరూ చూడాలి, నేను చేస్తున్నాను. ఎందుకంటే మా జీవిత చరిత్ర, మా గతంలో జరిగినాయి, మా జీవితాల్లో జరిగినాయి, అవన్నీ తీసి మాట్లాడుతూ ఉంటాను, పెడతా ఉంటాను. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు ఏం లేదు అని చెప్పేసి మాట్లాడా. బాగా చేస్తున్నావు, బాగా చూస్తున్నాం, మేము నీ వీడియోలు మొత్తం మేము చూస్తున్నాం అని చెప్పేసి మాట్లాడారు. తెలుగుదేశం ఆఫీసు ఆడవాళ్ళు అక్కడ భోజనం చేస్తూ ఉంటే వస్తుంటే పలకరించారు ఎవరన్నా. ఇలాగనే ఇప్పుడు ప్రతి కాస్ట్లో ఎవరైనా మడిసే ఇప్పుడు మిమ్మల్ని కోస్తే పాలు రావు, మమ్మల్ని కోస్తే రక్తం. ఎవరితో ఒకటే, మిమ్మల్ని కోసే రక్తం వచ్చింది, మమ్మల్ని కోసే రక్తం వచ్చింది. పక్షులు కోసినా జంతువులు కోసినా రక్తం వచ్చింది, వేరుగా రాదు కదా. ప్రతి దానికి కూడా దేవుడు రక్తమే పెట్టాడు. మరి ఏంటి మరి తేడా ఎందుకు వస్తుంది? ఈ కులాలు కూడా మనం పెట్టుకున్నాయే, ఎవరో వచ్చి పెట్టలే మనకి కులాలు. అది కులం, నా ఇది కులం, నా ఆ కులం అని పెట్టుకుంది మనమే, ఎవరో కాదు. ఇప్పుడు ఫస్టు జంగం వేసింది మా మాదిగోళ్ళే. జంగం ఎవడు తెలియదు, ముందు మాదిగోడు వేసాడు జంగం. మాదిగోడు ఏం చేశాడంటే జంగాన్ని ఈ సంతానం ఎక్కువైపోయి వాళ్ళని పోషించుకోవటానికి మరి పూజలు చేయలేక, మరి ఆ ఉపవాసాలు ఉండలేక, ఆ పూజలు చేసి పిల్లల్ని అందరూ ఉపవాసాలు పెట్టలేక నీసు తింటారు. ఆ నీసు వల్ల ఉపవాసాలు చేయలేక ఆ జంగం తీసేశాడు. అప్పుడు బ్రాహ్మణులు వేశారు జంగాన్ని. ఆ జంగం బ్రాహ్మణులు వేసి బ్రాహ్మణులు చేస్తున్నారు. బ్రాహ్మణులు వేశారు, కాముట్లు వేశారు, పద్మశాలీలు వేశారు జంగాన్ని. ఫస్ట్లో వేసింది మేమే, మాదిగోళ్ళే. తర్వాత
మరి మా ఇంటి ఆడపడిచే ముందు అదే దీపం పెట్టాను, అది నాకు తెలియలేదు. దీపం పెట్టింది కూడా మా ఇంటి ఆడపడిచే ముందు. మరి దేవుడు యేసయ్య గురించి చెప్పుకుంటే చాలా ఉంది, కానీ నాకు తెలీదు. నాకు చదువు లేదు. చదువు ఉంటే నేను బైబిల్ చదివి నేను చెప్పగలను. నాకు చదువు లేదు. ఇలాగా ఎవరికి వాళ్ళు కులాలు ఎంచుకోగాకండి, కులాలను ఎంచగాకండి. ఇప్పుడు నీకుంటే నువ్వు గొప్పగా ఉండు. ఇప్పుడు నీకున్నదా నువ్వు తిను. 4 సార్లు తింటావో 10 సార్లు తింటావో అది నీ ఓపిక. నువ్వు ఎంత తిన్నా నీ ఆస్తి, నీ సంపాదన నువ్వు ఎంత తిను. అంతేగాని గొప్పన తుస్కారంగా మీరు మాదిగోళ్ళు, మీరు అంటరానోళ్ళు అని అనగాకండి, పొలాలు ఎంచగాకండి. దేనికి ఎంచుతారు? మందిరానికి వెళ్ళండి తెలిసేది. అచ్చం వాళ్ళే లేరు, ప్రతి కాస్ట్లో ప్రతి వాళ్ళు వస్తూ ఉంటారు మందిరాలకి. కలవర టెంపుల్ నంబూరు కానీ, కాకాన్ తోట కానీ, మరి ఎక్కడైనా సరే ఈ కులం ఆ కులం లేదు, అన్ని కులాలు అక్కడ ఏకమైపోతారు. అన్ని కులాలు కలిసి కూర్చుంటారు అక్కడ. మరి ఎందుకు కులాలు ఎంచుతారు? ఎందుకు కులాన్ని సీపుగా చూస్తున్నారు తెలియట్లా. ఇప్పుడు మా కులస్తులు ఉన్నారంటే, మా కులస్తులు పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు ఉన్నారు. మరి గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు కానీ, డాక్టర్లే కానీ, నర్సులే కానీ, ప్రతి దాంట్లో మా వాళ్ళు ఉన్నారు. ప్రతి దాంట్లో మా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు చచ్చిపోయినా ఇంకా మాది కూడా వెళ్ళాలి. ఆ మాది కూడా వెళ్ళి పడేయాలి. వాడు గుంట తీయాలంటే మాది కూడా వెళ్ళాలి. వాడికి పలకం ఇచ్చాలంటే మాది కూడా వెళ్ళాలి. ఊరేగింపు చేసుకుంటూ వెళ్ళాలంటే మాది కూడా కావాలి. ప్రతి దాంట్లో మాది కూడా రావాలి. మాది కూడా లేని దేంట్లో చెప్పండి నాకు. ప్రతి దానికి మాది కూడా కావాలి. మీరు చేయలేని పనులు మాది కూడా చేస్తాడు. మాదిగోడు విశ్వాసంగా ఉంటాడు. వాడు గర్వపడడం, దగ్గర అహంకారం ఉండదు. నిదానం ఉంటారు. నిదానంగా ఆడి ఎంత ఆస్తిపరుడైనా, ఎంత కోటేశ్వరుడైనా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు మాదిగోడు. ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటారు. కోట్లు సంపాదించిన ఉన్నారు మాదిగోళ్ళు. ఒక్కొక్కడికి 20 ఎకరాలు 10 ఎకరాలు భూములు ఉన్నవాళ్ళు ఉన్నారు మాదిగోళ్ళు. మరి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, మాస్టర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. మరి ఎంఆర్ ఆఫీసుల్లో కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ, ప్రతి దాంట్లో మాదిగోళ్ళు ఉన్నారు. మున్సిపాలిటీ ఆఫీసులో కానీ మాదిగోళ్ళు లేనిది ఎక్కడ? మాదిగోళ్ళని కులం వేస్తున్నారని నేను అందుకే మాట్లాడుతున్నాను. ఈ మాటలు నేను ఇంకేం లేదు. ఎందుకంటే మాదిగా అని చెప్పి గప్పుకున్న తుస్కారంగా మాట్లాడగాకండి. వాళ్ళు మనుషులే. వాళ్ళకనేది కూడా ఒక హృదయం ఉంటుంది. వాళ్ళకి బాధ కలిగించకాకండి ఎవరు కూడా. అంటరానోళ్ళు వీళ్ళు మాదిగోళ్ళు అని చిన్న చూపు చూడు కాకండి. మాదిగోళ్ళు ఆస్తిపరులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, కోటేశ్వరులు ఉన్నారు, పెద్ద పెద్ద జాబులు ఉన్నాయి, అన్ని ఉద్యోగాలు ఉన్నాయి. మాదిగోళ్ళు లేని ఏ పని అవుతుంది అక్కడ? మాదిగోడు చెప్పు కొట్టాలి, బూటుకు పాలిసి కొట్టాలి. వాడు చచ్చిపోతే వెళ్ళి గుంట తీయాలి, వాడు చచ్చిపోతే వెళ్ళి పాడి పట్టాలి, వాడు చస్తే పలకావించాలి. మరి వాడికి ఏదైనా కబురు చెప్పాలంటే మాదిగోడు వెళ్ళి చెప్పాలి, పేటకెళ్ళి. ప్రతి దాంట్లో మాదిగోడే. మరి మాదిగోడిని ఎందుకు చిన్న చూపు చూస్తారు? ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు మరి తప్ప మంచిగా చేయడానికి చెప్పి మీరే ఆలోచించండి. నేను ఎవరిని చింతపత్తట్లే, ఎవరిని నేను బాధ పెట్టట్లా. మమ్మల్ని ఆ మాట అంటున్నారని మేము మాదిగోళ్ళవి ఎందుకు అంటారా మాటలు అని చెప్పి అంటున్నాను నేను. మా భూమి ఉంది, 5 ఎకరాలు 20 సెంట్లు భూమి కబ్జా చేశారు వేరే క్యాస్ట్. ఆ క్యాస్ట్ కొన్ని అన్నను వేరే క్యాస్ట్ వాళ్ళు కబ్జా చేశారు. వాళ్ళు మా బంధువులు కాదు, మా క్యాస్ట్ కాదు, వేరే క్యాస్ట్ వాళ్ళు. అక్కడ మేము ఒక ఇంటోళ్ళు అయిపోయాం. మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారు కొట్టి. మరి మా అమ్మాయిని ఇప్పుడు మా అమ్మాయిని మా బిడ్డల మీద దాడి చేస్తున్నారు. ఆ భూమిని ఆక్రమించినారు.
ఆ భూమి కోసం నేను ఎంతో తిరుగుతున్నా. మరి ఏ పరిచయం నాకు జరగల, ఏ న్యాయం జరగల. మరి సచివాలయం నుంచి, ఎలగపూడి సచివాలయం నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మీ అర్జీ వచ్చింది, మరి కలెక్టర్ పంపిస్తున్నాము అన్నీ నా దగ్గర అన్ని వివరాలు అడిగి కనుక్కొని మేము కలెక్టర్ పంపిస్తున్నామని చెప్పి ఎప్పటికీ నాకు మెసేజ్ పెట్టారు. కలెక్టర్ పంపించామని. కలెక్టర్కి ఎన్నిసార్లు పంపిస్తారు, ఎన్ని సంవత్సరాలు పంపిస్తారు, ఎన్ని నెలలు పంపిస్తారు? ఎటువంటి సమాధానం రావట్లేదు. లోకేష్ బాబు కాడి నుంచి కలెక్టర్కి వెళ్తుంది, ఎలకపూడి సచివాలయం నుంచి కలెక్టర్కి వెళ్తుంది, బైపాస్ మంగళగిరి చంద్రబాబు అన్న ఆఫీస్ నుంచి కలెక్టర్ కాడికి వెళ్తుంది, బైపాసు మరి మంగళగిరి బైపాసు పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి కలెక్టర్కి వెళ్తుంది. ఇంతమంది కాడికి నేను వెళ్తున్నాను, ఇంతమంది కాడి నుంచి కలెక్టర్ కాడికి వెళ్తుంది, కానీ అటు నుంచి ఎటువంటి పరిష్కారం నాకు రావట్లేదు, జరగట్లేదు. వచ్చి ఎంక్వైరీ చేసిన వాళ్ళు లేరు, మరి సర్వే చేసిన వాళ్ళు లేరు. ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ చేసేసారు, ఆల్రెడీ 10 సార్లు